దేవుడా ఎంత వేడిగా ఉంది. హ్మ్. అయ్యో! ఫ్యాన్ వర్క్ చేయట్లేదే. బయట ఇంత ఎండగా ఉంది. లోపలికొచ్చి కూర్చుందామంటే ఫ్యాన్ వర్క్ చేయట్లేదు. ఫ్యాన్ వర్క్ చేయట్లేదా? లేక పవర్ లేదా? ఆ? పవర్ ఉందే. ఫ్యానే ప్రాబ్లం అనుకుంటా. హ్మ్. సరే ఎలక్ట్రీషియన్‌కి కాల్ చేసి చెప్తాం. అన్నా మీరు ఎలక్ట్రీషియన్ కదా? మేడం ఆ? మేడం ఎవరై ఉంటారు? ఎవరండి? మేడం నేను ఎలక్ట్రికల్ పని చేయడానికి వచ్చాను మేడం. ఇందాక కాల్ చేశారు కదా. ఓ అవును మీరేనా అది? హం. రండి. ఇదిగో అన్నా ఈ ఫ్యానే వర్క్ చేయట్లేదు. ఓకే మేడం నేను చూస్తాను. స్విచ్ బోర్డు మ్మ్. ఓకే మేడం మీకు లోపల ఏదైనా పనుంటే చూసుకోండి. నేను దీన్ని బాగు చేస్తాను. హ్మ్. సరే ఏదైనా కావాలంటే నన్ను పిలవండి. మ్మ్. నాకు కిచెన్‌లో మ్మ్. పనుంది. అలాగే నేను మేడం. వెళ్తాను. సాంబార్ పెడదామని చూస్తే పప్పు లేదే. ఇప్పుడేం చేద్దాం? హ! 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 ఆ! అన్నయ్య! అన్నయ్య! ఏమైంది? ఆహ్, ఆహ్, అన్నయ్య! ఆ! జాగ్రత్త. ఏమైందన్నా మీకు? ఉండండి నేను వెళ్లి వాటర్ తీసుకొస్తాను. ఏంటన్నయ్య ఏమైంది? షాక్ కొట్టిందమ్మా. కింద పడిపోయాను. అయ్యయ్యో! దెబ్బలేమైనా తగిలాయా? లేదమ్మా, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంతే. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండొచ్చు కదా! ఎప్పుడూ ఇలా జరగలేదు. అప్పుడప్పుడు రేర్‌గానే ఇలా జరుగుతూ ఉంటుంది. సరే ఆ, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆ, మరేం పర్వాలేదు. ఫ్యాన్ సరిచేశాను. నేనింక బయలుదేరతాను. కొంచెం రెస్ట్ తీసుకోండి ప్లీజ్. వద్దమ్మా, నేను బయలుదేరతాను. సర్వీస్ ఛార్జ్ ఓ 200 ఇవ్వండి. సరే ఆగండి. నేను వెళ్లి డబ్బులు తీసుకొస్తాను. ఆ, అలాగే. అన్నయ్య ఆ, ఇదిగోండి తీసుకోండి. నా దగ్గర 500కి చేంజ్ లేదు. పర్వాలేదు. ఈ చేంజ్ కూడా మీరే ఉంచుకోండి. ఆ, నాకు 200 చాలమ్మా. 200కి పైన ఒక్క రూపాయి ఇచ్చినా నేను తీసుకోలేను. అది కాదు. ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ చెయ్యమ్మా. ఆ, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా! మరేం పర్వాలేదమ్మా. మీ పనైపోగానే వేరే చోటికి వస్తానని మాటిచ్చాను. వాళ్ళు చాలా సేపటి నుంచి నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. నేను 1 అవర్‌లో వస్తానని వాళ్ళకి మాటిచ్చాను. నేనిప్పుడు 1 అవర్‌లో వెళ్ళకపోతే వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. పని చేస్తేనే కదా డబ్బులొస్తాయి. ఊరికే ఎవరిస్తారు చెప్పండి? బయలుదేరతానమ్మా. హ్మ్. సరే. హ్మ్. ఉ, ఉ.